ఎవరెవరిని టార్గెట్ చేయరు. ఆమె నోటికి వచ్చిందల్లా మాట్లాడింది. రేవంత్ అన్నని టార్గెట్ చేసే మొగోడు కానీ రేవంత్ అన్నని టార్గెట్ చేసాడు ఎవడు పుట్టలే ఇప్పటిదాకా. 34 వరకు కాంగ్రెసే ఉంటుంది. ఇవన్నీ ఎవడు ఏం వదిలినా ఏమైనా ఏం కావు. సురేఖక్కకి ఇబ్బంది తెచ్చిపెడుతుంది ఆమె. రేవంత్ అన్నకో కాంగ్రెస్కో ఇబ్బంది తెచ్చిపెడతలేదు, సురేఖక్కకి ఇబ్బంది తెచ్చిపెడుతుంది. నా హంబుల్ రిక్వెస్ట్ టు సురేఖక్క, ప్లీజ్ కంట్రోల్ యువర్ డాటర్. మీ బిడ్డను మీరు కంట్రోల్ పెట్టుకోండి. లేదు అంటే ఇప్పుడు ఆమెకు టికెట్ వచ్చేది దేవుడు ఎరుగు, మీ మీద వ్యతిరేకం పెరుగుతుంది. ఇవన్నీ మంచిది కాదక్క. ఆమెను ఏమో ఒకటి చేసి ఫారెన్ అన్న పరిమితం చేయండి, లేకపోతే ఆమె ఏడన్నా ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అంటే ఒక కాన్స్టిట్యున్సీ చూసి ఆమెకి ఏడన్నా పని చేసుకోమని గ్రౌండ్లో పంపించక్క. ఊరికే దినం ఆమె మాట్లాడు మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుడు ఇవన్నీ బాగాలేవక్క. మాకు బాధ అంతా మీ మీద మాకు బాగా అభిమానము. మీరంటే నాకు చాలా గౌరవము, మీరంటే నాకు ఒక రకమైనటువంటి ఇష్టము. అయినా కానీ మీ బిడ్డ మాట్లాడినందుకు మేము సారీ టు సే. మీరు ఆమె మాట్లాడినటువంటి మాటలకు మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడాల్సి వస్తున్నది. అందరూ కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తారేమో అని ముందుగానే మేము ఈరోజు రేవంత్ అన్నది ఈరోజు పార్టీని తిట్టింది, ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది కాబట్టి మేము వచ్చి బహిరంగంగా మాట్లాడాల్సి వస్తుంది. ఒక్కసారి కాదు, ఇది రెండోసారి. ఒక్కసారి అయిపోయినంటే మేము ఎక్స్క్యూజ్ చేసేసి వదిలేసినాం. అప్పుడు సరేలే ఏదో అన్మెచ్యూర్డ్ మైండ్ కదా మాట్లాడిందేమో, ఏదో ఆవేశంలో మాట్లాడిందో, ఇంకోటో కుటుంబంలో ఏదన్నా ఆమెకు స్ట్రెస్ ఫీల్ అవుతుందో, ఫారెన్ నుంచి వచ్చినప్పుడు ఏమన్నా అయిందేమో అనుకొని మేము వదిలేసినాం. కానీ అప్పుడు వదిలేసినందుకు ఇప్పుడు మళ్ళీ రెండవసారి అవకాశం ఇచ్చిన వాళ్ళం మేమే అయినా, మా తప్పును మేమే క్షమించమని అడుగుతున్నాం అక్క. అప్పుడే ఆమె మీద గట్టిగా క్రమశిక్షణ చర్యలు తీసుకునింటే గనక మీరు ఈరోజు ఇంత స్థాయి వరకు రాకపోతుండే. ఆమె చేసిన తప్పిదాలకు మనము మీరు అందరం కలిసి ఈరోజు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చిందక్క. సారీ టు అగైన్ కొండా సురేఖక్క, మీరు ఆమెను కంట్రోల్లో పెట్టుకోండి దయచేసి. ఎవరు అని నీకు చెప్పినరా? ఎవరు మాట్లాడారు? సురేఖక్క మాట్లాడిన రోజు మీరు అడిగితే నేను మాట్లాడుతీవని. ఇంకా చిన్న పిల్ల మైండ్ మెచ్యూర్డ్ కాదు పిల్ల. అందుకనే సురేఖక్కకి ఇచ్చిన మా బిడ్డ ఆన్సర్ చెప్పుకుంటుందని. అంటే ఇప్పుడు మంత్రి పదవిలో ఉండి ఆమెను ఎవరో టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిస్తే మాట్లాడింది అనుకో. కొండా సురేఖ విషయంలో కన్నా ఎక్కువ నేను అమ్మాయిని తిట్టదలుచుకున్నాను. మీకన్నా ముందు నేనే చెప్పిన మాట బహిరంగంగా వేదిక మీద రేవంత్ అన్న పాదయాత్ర చేసినప్పుడు కొండా సురేఖ వచ్చి పిసిసి అధ్యక్షుడిగా నువ్వు అవుతావు తమ్ముడు అన్న అని మాట్లాడినటువంటి వ్యక్తి, మొదటి వ్యక్తి కొండా సురేఖక్క. నేను థ్యాంక్స్ చెప్తున్నా సురేఖక్కకి. ఆ రోజు పిసిసి అధ్యక్షుడి పదవికి ఏ విధంగా అయితే నువ్వు సహకరించినో ఈరోజు నీకు అది గౌరవం ఇచ్చి రేవంత్ అన్న నీకు ఈరోజు మంత్రిత్వ శాఖలో క్యాబినెట్లో నిన్ను ఉంచుండక్క. అంతకన్నా నువ్వు మాకు అందరికీ రెస్పెక్టే, నువ్వు క్యాబినెట్లో ఉన్నదానికన్నా ఎక్కువగా రెస్పెక్టే. బట్ ఇంకోటి ఏంటంటే అట్ ద సేమ్ టైం మన పార్టీ, మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి ఆయన మీద ఇట్లాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే, ఏకవచనంతో మాట్లాడితే ఏ పార్టీలో ఉన్నా కూడా ఎవరికైనా చిమ్మునెత్తురు ఉండదా? ఇంకా ప్యూర్లీ నాలాంటి వాళ్ళకి పార్టీ మీద కానీ, ఎవరి మీద, మా లీడర్లను కానీ, మా మంత్రుల్ని కానీ, మా ముఖ్యమంత్రిని కానీ ఎవరినన్నా ఏమన్నా అంటే, మా పార్టీని ఏమన్నా అంటే మాలాంటి వాళ్ళకి కోపం రాదా? మేము ఎన్ని రోజులను కామ్గా కూర్చోాలి? ఒకసారి కామ్గా కూర్చున్నాం, రెండోసారి కూడా అదే రిపీట్ చేసింది. ఇప్పుడు కూడా కామ్గా కూర్చుంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా చెలరేగిపోతుంది. కాబట్టి ఇవన్నీ కాదు. ఆమె ఏదో బ్లాక్మెయిల్ చేస్తా, నేను అవి చేస్తా ఇవి చేస్తా అని భయపెడిస్తే భయపడేటోళ్ళు ఎవరు లేరు. అడా జగ్గారెడ్డి వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాదు, ఈడ సిట్టింగ్ ఎమ్మెల్యే. మీరు అది గుర్తించుకోకపోతే ఎట్లా నేను అనేది? ఎందుకు అనౌన్స్ చేస్తాడు? ఇప్పుడే సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి చెప్పిండు. లాస్ట్ వరకు ఎన్నో ఈక్వేషన్లు వాడతాయి. ఇందాక కూడా నేను మీడియాతో చెప్పిన, బీఫామ్లు తీసుకున్న రోజులు పోయినాయి, ఎన్నోసార్లు ఉన్నాయి. కాంగ్రెస్లో ఏదో జరగవచ్చు, ఎన్నో లాస్ట్ మినిట్లో కూడా నామినేషన్ వేయడానికి పోయినప్పుడు కూడా సమీకరణాలు మారుతాయి. ఆ సమీకరణాలను బట్టి ఎన్నో మారుతుంటాయి. మహిళా రిజర్వేషన్ వస్తే బిడ్డకు మంచిగా పని చేసుకుంటే అవకాశం వస్తుండేనేమో. ఎవరు కాదన్నారు? మరి ఎందుకు పని చేసుకోక ముందే ఆమెకు సభ్యత్వం కూడా గతి లేని ఆమె వచ్చి నాకు పార్టీ టికెట్ అంటే ఇచ్చేస్తామా? మీరు అచ్చా కాంగ్రెస్ కాదు, అచ్చా కాంగ్రెస్ అంటే ఎక్కడ బొక్కుండ్రి? ఎన్ని పార్టీలు మారి? నేను సురేఖక్క కనాల్సి వస్తుందని బాధ. ఇవన్నీ ఆ పిల్లదేంది మాకు? వాళ్ళ అమ్మ ఎటు పోతే అటు పోయిండొచ్చు, కానీ ఆ పిల్లకు గురించి వాళ్ళ అమ్మని అనాల్సి వస్తుందని బాధ. నా ముగ్గులు అయితే చిన్నపిల్లని, ఆమెకు చిన్నపిల్లగాడు ఉన్నాడు, నాకు మనమరాళ్ళు ఉన్నారు. సురేఖక్క కొంచెం అటు ఇటు ఏజ్ ఉండొచ్చు, నాది కూడా. అరే బయట పెట్టమని చూద్దాం కదా, తీసుకురమ్మను. ఉట్టిగా మీద ఒల్లుడు ఎందుకు, మిడతలాగా ఒల్లుడు ఎందుకు?
వెనకాల బ్యానర్ ఏమో కాంగ్రెస్ పెట్టుకొని ముంగల్నేమో కాంగ్రెస్ ఉంది ఇట్టుడేంది. నేను మాట్లాడినా రమ్మని చెప్పు నా దగ్గర. రేవూరు ప్రకాష్ రెడ్డిని ఇప్పుడు రిజైన్ చేపించి ఎందుకు చేపిస్తారు ఈమె ఎవరు అని, ఈమె అడగంగానే మేము రిజైన్ చెప్పారు. టికెట్ ఇస్తామని చెప్పి డైపర్ వేసుకుని ముసలి వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు అంటుంది. ముసలి వాళ్ళ టికెట్లు ఇస్తారనంటే అందరు 119 మందికి వయసు వాళ్ళకి టికెట్ ఇయ్యారు, 119 మంది ముసలి వాళ్ళకి టికెట్లు ఇయ్యారు. అవకాశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అక్కడ ఈక్వేషన్ని బట్టి ఇస్తారు. రేపు పొద్దున 33% రిజర్వేషన్ వస్తే 70 మంది మహిళలకు కావాలి. అప్పుడు అవకాశం అంతా జంజీలకి ఇస్తారా? మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, పార్టీ కష్టపడ్డ వాళ్ళు ఉంటారు కదా. అందరికి 100 మందికి టికెట్లు వయసు వాళ్ళకే ఇయ్యారు, ముసలోళ్ళకి అన్ని ఇయ్యారు. ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడే సందర్భం ఒకటి ఉంటది. మేము ఇయ్యాలి అని అంటే యంగ్ స్టార్ ని యంగ్ జనరేషన్ ఎంకరేజ్ చేయడం తప్ప. నువ్వు కూడా యంగే ఉన్నావు కదా, పని చేసుకో. మళ్ళా అమెరికా తిరిగే బదులు ఆస్ట్రేలియా ఎక్కడ పోతుంది కదా. ఏడ చేస్తుంది? నువ్వు చూసావా పోయి? 3 ఏళ్ల నుంచి నువ్వు చూసావా పరకాలలో పని చేయడము? చూడలేదు కదా. నేను కూడా చూడలేదు. గతంలో చేయడం ఇప్పుడు వేరే. గంటకు ఈక్వేషాలు మారుతుంటాయి. మరి ఆయనతో కొట్లాడుకోవాలి, మాతో ఏం కొట్లాడతావు? రేవంత్ అన్నతో ఏం కొట్లాడతావు? నేను కూడా ఎర్రబల్లి దయాకర్ రావు ఆమె అమ్మాయిని 30 తిప్పలు పెడతారు. ఆ పిల్ల పని చేయడం ఇడిచేసిందా? వాళ్ళ అమ్మని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిండ్రు ఝాన్సీని, ఆమె పని చేయడం మానేసిందా? నీకు దమ్ముంటే నువ్వు పని చేసుకోవాలి. పోయి రేవంత్ అన్నని తిడితే వస్తుందా? నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను కదా, ఇండిపెండెంట్ గా పని చేసుకోపోయి. నేను అడిగేదానికి మీ దగ్గర ఆన్సర్ కావాలి. ఇండిపెండెంట్ గా పని చేస్తా అన్నప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డితో ఏం పని నీకు? ఇండిపెండెంట్ గా పని చేసుకోపోయి. సుజాత గారు మిమ్మల్ని బీఆర్ఎస్ వాళ్ళు చల్లగా దీవిస్తున్నారంట, ఇట్లనే గొడవలు జరగాలి, మాకు పని భారం తగ్గుతుంది నాయన అని. ఎవడేమి దీవించినా కాంగ్రెస్ కి ఎవడు నెత్తిలో ఏంటికే కూడా బీకలేరు, అది గుర్తుంచుకోండి. అంతేనా? అంతే.